మదిలో ఎన్నో ఆలోచనలు ఆశలతో ఏదో సాధించాలి అన్న కసితో విక్రాంతవర్మ గుర్రంమీద అడవులు కొండలు గుట్టలు దాటుకుంటూ వేగంగా సుదూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశం వైపు వెళ్తూ ఉన్నాడు. అలా చాలా రోజుల ప్రయాణం తరువాత కనుచూపు మేర మానవమాత్రుడు ఎవ్వడూ కనిపించని ఒక ఎడారి ప్రాంతంలో ఒక చెట్టు కనిపించింది. అక్కడికి వెళ్లి కాసేపు సేదతీరుదామని అనుకుంటూ ఉండగా అక్కడొక సాధువు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఎవరూ లేని ఈ ఎడారిలో మీరొక్కరే ఇక్కడ ఎలా ఉంటున్నారు? నా సంగతి వదిలేనాయనా. ఈ ఎడారిలో నువ్వేం చేస్తున్నావ్? దారి తప్పివచ్చావా? లేదు స్వామి, నేనొక అన్వేషణలో భాగంగా ఇటువైపొచ్చాను. దేనికోసం నాయనా నీ అన్వేషణ? ఇక్కడ దగ్గర్లో ఉన్న మగధరాజపు యువరాణి దాదాపు 5 ఏళ్ల ముందు రూపాలు మార్చే రాక్షసుడి చెంత చిక్కుకుపోయింది. ఆమెను ఆ రాక్షసుడి విడిపించి తీసుకువెళ్దామని ఇలా వచ్చాను. ఏమిటి? ఆ మాయారాక్షసుడు చెర నుండి ఆమెను నువ్వు తీసుకురాగలను అని నువ్వు అనుకుంటున్నావా? నేను తీసుకురాలేను అనుకుంటున్నారా? అసలు నువ్వు ఆ రాక్షసుడి గురించి విన్నావా? అతను ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా? మా స్నేహితుడు చెప్పిన వివరాలు మాత్రమే తెలుసు. మీ స్నేహితుడా? అతనికి ఆ రూపాలు మార్చే మాయారాక్షసుడు గురించి తెలుసా? అసలు ఇంతకీ ఎవరు నువ్వు? నా వివరాలన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మనుషులతో మాట కలిపి చాలా రోజులయ్యింది నాయనా. నాకు కాస్త ఊసిపోయినట్లుంటుంది. నీ కథ ఏమిటో చెప్పు. సరే చెప్తాను. ఒకానొక కాలంలో దక్షిణాపురి అనే రాజ్యం ఉండేది. దాన్ని కాలకూట మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 2 భార్యలుండేవారు. మొదటి భార్య పద్మావతి, రెండో భార్య దేవకీదేవి. ఇద్దరికీ 2 పుత్రులున్నారు. ఒకానొక రోజు మహారాజు విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రెండో భార్య దేవకీదేవి అక్కడికి వచ్చి, రాజా, మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి దేవి, ఏమిటి విషయం? నాకో మాటివ్వాలి మీరు. ఏమిటది దేవి? మా కుమారుడు విక్రాంతవర్మను ఈ రాజ్యానికి రాజును చెయ్యాలి. అదెలా సాధ్యమవుతుంది దేవి? పెద్ద కుమారుడు ఉండగా చిన్నవాడికి ఆ అవకాశం ఎలా ఇస్తారు? అందులోనూ పెద్దవాడు ఇప్పటికే అన్ని విద్యలలోనూ ఆరితేరి ఉన్నాడు. అంతేకాక రాజ్యం మీద, పరిపాలన మీద చాలా అవగాహన కలిగి ఉన్నాడు. తనని కాదని చిన్నవాడిని రాజును చేయడమన్నది సబబు కాదు. నాకదంతా తెలీదు. నా కుమారుడు రాజు అవ్వాల్సిందే. దేవి, వాడు చిన్నవాడు. ఇంకా ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాడు. అంతేకాక తనకి ఇంకా ప్రపంచం మీద, పరిస్థితుల మీద అంత అవగాహన లేదు. కాబట్టి అది సాధ్యం కాదు. నాకదంతా తెలీదు మహారాజా. నా కొడుకు ఈ రాజ్యంలో కేవలం ఒక యువరాజులా మిగిలిపోకూడదు. రాజు అవ్వాల్సిందే. పట్టాభిషేకం జరగాల్సిందే. దేవి, ఏమిటిది? అది సాధ్యపడదు అని చెప్తున్నాను కదా. అయితే వినండి. నేను నా కొడుకుని రాజును చేయటానికి, ఈ రాజ్యం ముక్కలు చేయడానికి కూడా వెనుకాడను, గుర్తుంచుకోండి. భగవంతుడా, ఏమిటి ఈ కర్మ నాకు? ఈ విషయం అంతా తెలుసుకున్న విక్రాంతవర్మ మహారాజు దగ్గరికి వచ్చి, నాన్నగారు, నాకు విషయం అంతా తెలిసింది. మీరేం కంగారపడకండి. నేను అమ్మతో మాట్లాడతాను. నాకు రాజు అవ్వాలనే ఉద్దేశం ఏమీ లేదు. నేను మీకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయను. నాకు తెలుసు సుపుత్రా నీ గురించి. అలాగే మీ అమ్మ కూడా ఏదో ఆవేశంలో మాట్లాడుతుందిలే. ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. సరే నాన్నగారు. సుపుత్రా, విక్రాంత, చెప్పండి నాన్నగారు. అలా దేశాటనకు పోయి కాస్త ప్రపంచాన్ని చూసిరా. నిజానికి నాకు ఏదైనా సాహసయాత్ర చెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది నాన్నగారు. కాని కోట దాటి కాలు బయటపెట్టొద్దని అమ్మగారి ఆజ్ఞ. అవునా? భేష్. ఇంకేం, ధైర్యంగా వెళ్ళిరా నాయనా. ఈ దేశపు మహారాజుగా నేను అభయం ఇస్తున్నాను. ధన్యవాదాలు నాన్నగారు. వెళ్ళొస్తా. అలా విక్రాంతవర్మ ఎక్కడికి వెళ్ళాలి, ఏమి సాహసం చెయ్యాలి, ఎలా వెళ్ళాలి అన్న ఆలోచనలతో తలమునకలై ఉండగా తన స్నేహితుడు విజయుడు అక్కడికి వచ్చాడు. ఏమిటి యువరాజా, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు? ఏమీ లేదు విజయ. నేను ఏదైనా సాహసయాత్ర చెయ్యాలని అనుకుంటున్నాను. కాని ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలనే ఆలోచిస్తున్నాను. అవునా? సాహసాలు చేయడానికి సిద్ధమయ్యావన్నమాట. అవును విజయ. అలా అయితే నాకు తెలిసిన ఒక కథ చెప్తాను, ముందది విను. అవునా? సరే చెప్పు. ఇక్కడికి కొన్ని 100 మైళ్ల దూరంలో ఒక పెద్ద ఎడారి ప్రాంతం ఉంది. ఆ ఎడారిని ఆనుకుని వైకుంఠపాళి అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని శిశుపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి ఒక్కతే కూతురు. ఆమెను అల్లారుముద్దుగా పెంచాడు రాజు. ఆమెకి కూడా నీలాగా సాహసాలు చెయ్యాలన్న కోరిక బాగా ఉండేది.
దాంతో సరిగ్గా 5 ఏళ్ల క్రితం తన జన్మదినం రోజున కోట విడిచి వెళ్ళిపోయింది. కోట నుంచి వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఆమె చిన్నప్పట్నుంచి ఆ ప్రాంతంలో ఉన్న రూపాలు మార్చే ఒక రాక్షసుడు గురించి కథలు కథలుగా వింటూ వచ్చింది. రూపాలు మార్చే రాక్షసుడా? అవును, అతను రూపాలు మార్చుకుని ఆ ఎడారిలో తిరుగుతూ తన కంటపడిన మనుషుల్ని ఎత్తుకుపోయి ఆరగిస్తాడు, లేదా బంధించి చిత్రహింసలు పెడతాడు. వాడికి అదో ఆనందం. ఇంతకీ ఆ యువరాణి ఏమైందో చెప్పు. అక్కడికే వస్తున్నా. ఆ కథలన్నీ విన్న యువరాణి వాణ్ణి పట్టుకుని అంతం చేస్తానని కోట విడిచి వెళ్ళిపోయింది. ఆ రాక్షసుడు దొరికాడా? లేదు, ఆ రాక్షసుడికే ఆమె దొరికిందని, అతనే ఆమెను ఎత్తుకుపోయాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. మరి ఆమె తండ్రి మహారాజు శిశుపాలుడు ఆమెను వెతికించడం లేదా? ఎందుకు వెతికించలేదు? వెతికించాడు, కాని అతనంత సులభంగా దొరకడు. ఎందుకు అంటే అతను ఆ ఎడారిలో ఎక్కడ ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలీదు. అతను ఎత్తుకెళ్లిన మనుషుల ఆనవాళ్లు కాని, అతని జాడ కాని ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేదు. అలాగా? మరి ఆ యువరాణి బ్రతికుందా? తెలీదు, కాని మహారాజు మాత్రం తన కూతురు తిరిగి వస్తుందని ఆశతో ఉన్నాడు. అంతేకాక ఎవరైనా యువరాణిని వెనక్కి తీసుకొస్తే అతనికి అర్ధరాజ్యమిస్తానని, ఆ రాక్షసుణ్ణి చంపితే మొత్తం రాజ్యమిచ్చి తన కూతుర్ని కూడా ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. అవునా? మరి ఈ 5 ఏళ్లలో ఒక్కరూ ప్రయత్నించలేదా? చాలామంది ప్రయత్నించారు. అందులో చాలామంది కనిపించకుండా పోయారు. ఇంకొంతమంది కనిపెట్టలేక తిరిగొచ్చారు. ఇప్పటికీ మహారాజు తన కూతురు తిరిగొస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారని సమాచారం. అవునా? అయితే సరే. నేను ఇన్నాళ్ళు జీవితంలో గుర్తుండిపోయేలాంటి సాహసయాత్ర చేయలేదని ఉవ్విళ్ళూరాను. ఆ సమయం వచ్చిందనిపిస్తుంది. కాని జాగ్రత్త మిత్రమా. మా తల్లిగారికి ఈ విషయం చెప్పండి. త్వరలో తిరిగొస్తానని తెలియచేయండి. అలా నా స్నేహితుడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం వెతుక్కుంటూ ఇలా ఇక్కడికి చేరాను. మీ స్నేహితుడు నీకు సగమే చెప్పాడు. ఆ రాక్షసుడు ఒక మాయల మరాఠీ. అతనొక్క వీరుడు, అతనొక్క మేధావి. అతన్ని కనిపెట్టడం అంత సులువు కాదు. అవునా? మరి అతని కనిపెట్టే మార్గం ఏమీ లేదా? అతన్ని కనిపెట్టాలి అంటే గుండెల్లో ధైర్యంతో పాటు తలలో తెలివి కూడా ఉండాలి. నాకు చెప్పలేనంత తెగింపుంది. మీరు ఊహించినంత తెలివుంది. నిన్ను చూస్తుంటే ముచ్చటగా ఉందిరా కుమారా. సరే అయితే విను. ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నేను చెప్పలేను, కాని ఎక్కడికి చేరుకుంటే ఆ రాక్షసుని వివరాలు తెలుస్తాయో మాత్రం చెప్పగలను. ఒకవేళ నిజంగా నీలో అంత తెలివి తెగింపు ఉంటే నువ్వక్కడకు చేరుకోగలవేమో ప్రయత్నించు. కాని నా ఉద్దేశం ప్రకారం నువ్వక్కడికి చేరుకోలేవు అని అనుకుంటున్నాను. ముందు ఎలా చేరుకోవాలో, ఎక్కడికి చేరుకోవాలో చెప్పండి స్వామీ. తర్వాత నేను చేరుకోగలనో లేదో మీరే చూద్దురు కదా. సరే విను. వయస్సు పెరుగుతున్నా పొడవు తగ్గకుండా పెరుగుతున్న గరుకు శరీరం వాడికి తలాతోకా లేకుండా పరిగెడుతున్నవాడు తోడై ఆగిపోయిన చోట నిన్ను నీకే చూపించేవాడు ఎదురై కాళ్ళు నేలలో, తల ఆకాశంలో ఇరుక్కుపోయినవాడిని చూపిస్తాడు. వాడి చెంత చేరి పగలంతా పడుకుని రాత్రి లేచి వాడి వెలుగులో సేదతీరు. అప్పుడు రాత్రి పుట్టి పగలు చచ్చిపోయేవాడొకడు వచ్చి నీకు వాడిని చూపిస్తాడు. ఎలా చేరుకోవాలో చెప్తానని చెప్పి ఏదో గజిబిజి పొడుపు కథలు చెప్తున్నారేంటి స్వామీ? ఒక మేధావిని చేరుకోవాలి అంటే అంత సులభం కాదు అని నీకు ముందే చెప్పాను కదా నాయనా. ఎందుకొచ్చిన కష్టాలు చెప్పు, వెనక్కి వెళ్ళిపో. ఆ యువరాణి అసలు బ్రతికుందో లేదో అన్నది నీకు తెలియదు. అలాంటామె కోసం ఎందుకు నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు? ప్రాణాల కోసం భయపడేంత పిరికివాణ్ణైతే కాదు స్వామీ. మీరు చెప్పిన పొడుపు కథని విప్పుతా, ఆ రాక్షసుణ్ణి కనిపెడతా. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. చూద్దాం నీ తెలివి తెగింపు ఏపాటివో. అలా విక్రాంతవర్మ గుర్రాన్ని దౌడు తీస్తూ సాధువు చెప్పిన పొడుపు కథ గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఒకచోట ఆగి, వయస్సు పెరుగుతున్నా పొడవు తగ్గని గరుకువాడా అంటే రాళ్లతో నిండిన దారై ఉంటుంది. చుట్టూ చూడగా ఒకవైపు రాళ్లతో నిండిన దారి ఉంది. ఆ దారిలో చాలా దూరం ప్రయాణించి ఒక కోట దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ కోటలో ఒక పెద్ద గడియార స్తంభం ఉంటుంది. దాన్ని చూసి ఆగి, తలా తోకా లేకుండా పరిగెడుతున్నవాడు తోడై ఆగిపోయిన చోటు అంటే ఇదే ఆ చోటు. ఆగిపోయిన గడియారం. ఇక్కడే. నన్ను నాకే చూపించేవాడు ఎదురయ్యంటే అద్దం. కాని ఇక్కడెక్కడ అద్దాల్లేవే. అక్కడ కోటకు ఎదురుగా ఒక చెరువు పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది. అది చూసి,
అద్దం కాకపోయినా అద్దంలాంటి నీరు, అది చూపించే కాళ్ళు నేలలో తల ఆకాశంలో ఇరుక్కున్నవాడు అంటే ఈ చెట్టు. అయితే ఇక్కడే కూర్చోవాలన్నమాట. ఆ చెట్టు కిందకి చేరి పగలంతా పడుకుని రాత్రి లేచేవాడంటే చంద్రుడు. అయితే చీకటి పడ్డాక ఇక్కడ నిద్రపోవాలన్నమాట. మరి రాత్రి పుట్టి పగలు చనిపోయేవాడు ఎవరు? నిద్రలో వచ్చే కలన్నమాట. అయితే వాడి స్థావరం, వాడి రూపం కలలో కనిపిస్తాయన్నమాట. అలా అనుకుని రాత్రయ్యాక ఆ చెట్టు కింద నిద్రపోతాడు విక్రాంతవర్మ. అప్పుడు కలలో స్వామీజీ కనిపిస్తాడు. అతనే ఒక యువరాణి చేత ఒక వాయిద్యం వాయించమని బెదిరిస్తూ ఉంటాడు. ఆ స్థావరం ఆ కోటకు వెనకాలే ఉన్న పెద్ద అడవిలో ఒక చిన్న గుహలోపల పెద్ద గుహ, అందులో ఉంటాడు. తెల్లవారుతుంది, కల చెదిరిపోతుంది. విక్రాంతవర్మ నిద్రలేస్తాడు. ఓహో, ఆ సాధువు రూపంలో ఉన్నవాడే రూపాలు మార్చే మాయా రాక్షసుడన్నమాట. యువరానికి సంగీతంలో పట్టు ఉండటం వల్ల ఆమెతో వాయిద్యాలు వాయింపజేస్తూ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడన్నమాట. అందుకే తనని చంపకుండా ఉంచాడు. అంతేకాక అహంకారంతో తనను తానే మేధావనుకుని నేను కనిపెట్టలేనన్న ఉద్దేశంతో పొడుపు కథని నాకు చెప్పాడు. వాడి సంగతి చూస్తాను. అలా అని అక్కడి నుండి బయలుదేరి కలలో చూసిన దారి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అడవిలో చాలా దూరం ప్రయాణించి ఒక చిన్న గుహని కనిపెడతాడు. అందులో భూగర్భంలో ఇంకో పెద్ద గుహ ఉంటుంది. అందులోకి వెళితే అక్కడ స్వామీజీ రూపంలో ఉన్న రాక్షసుడు విక్రాంతవర్మను చూసి ఆశ్చర్యపోయి, భలారా కుమారా భళ, ఇక్కడి వరకు చేరుకున్నావా? గట్టివాడివే. నన్ను ఓడించి రాకుమారిని తీసుకుపోగలను అనుకుంటున్నావా? మాటల్లో కాదు మాయల మరాఠీ, నీకు చేతల్లో సమాధానం చెప్తాను అంటూ విక్రాంతవర్మ సాధువు రూపంలో ఉన్న రాక్షసుడి మీద విరుచుకుపడి వాడిని అంతమొందించి యువరాణిని తీసుకుని అక్కడి నుండి వైకుంఠపాళి రాజ్యానికి వెళ్తాడు. రాకుమారా, నీ రుణం తీర్చుకోలేనిది. ఇంకా నా కూతురు తిరిగి రాదేమో, మళ్లీ తన ముఖం చూడలేనేమో అనుకున్నా. చావే శరణ్యమని కాటికి కాలిచాపు కూర్చున్న అలాంటి తరుణంలో నా కుమార్తెను సజీవంగా నా ముందు నిలబెట్టావు. నీకు నా కృతజ్ఞతలు. మరేం పర్వాలేదు మహారాజా, ఇక నేను వెళ్ళొస్తాను. రాకుమారా, నేను అన్నమాట ప్రకారం ఈ రాజ్యం, నా కూతురు ఇక నీదే. నువ్వే ఈ రాజ్యానికి ఈ క్షణం నుంచి మహారాజువి. అలా అయితే మహారాజా, కొన్నాళ్లు నాకు సమయం ఇప్పించండి. మా తల్లిగారిని ఇక్కడికి తీసుకురావాలి. నేను రాజవ్వాలి అనేది ఆమె కోరిక కాబట్టి ఆమె ముందు నాకు పట్టాభిషేకం జరిగితే ఆమె ఆనందం వర్ణించలేనిది. భలా రాకుమారా, తల్లి సంతోషం కోసం సమయం అడిగితే ఇవ్వకుండా ఉంటానా? అలాగే కానివ్వండి. అలా విక్రాంతవర్మ సాధించిన ఘనకార్యం విని కాలకూట మహారాజు తల్లి దేవకీదేవి చాలా సంతోషించారు. చూశావా దేవి, నీ కోరికను నీ కొడుకు ఎంత తొందరగా తీర్చాడో. ఇక నీకు సంతోషమే కదా? చాలా సంతోషం మహారాజా. మన కుటుంబం చీలిపోకుండా, నేను ఎలాంటి పన్నాగాలు పన్నకుండా, ఎలాంటి ఘోరాలు జరగకుండా మా సుపుత్రుడు తనకు తానే ఒక రాజ్యాన్ని సాధించుకున్నాడు. ఇదంతా మా స్నేహితుడైన విజయుడు నాకు చెప్పిన విషయం వల్లే సాధ్యమైంది. అందువల్ల ముందుగా తనని అభినందించాలి. ఇలా మాట్లాడుతూ ఉండగా విజయుడు ఒక్కసారిగా కత్తి దూసి విక్రాంతవర్మ మీదకి వస్తాడు. అది చూసి పక్కనే ఉన్న పెద్ద కుమారుడు, కాబోయే రాజు అయిన విరాటవర్మ ఒక్క ఉదుటున దూకి విజయుడిని ఆపి తనని ఖైదు చేస్తాడు. ఊహించని పరిణామానికి అందరూ ఒక్కసారిగా కంగు తిన్నారు. విజయ, ఏమిటిది? నువ్వు చేసిన ఈ దుశ్చర్యకు కారణమేంటి? నిజానికి నిన్ను చంపి ఆ నేరం మీ అన్నమీద మోపి అంతఃపురంలో అంతఃకలహాలు సృష్టించి అదును చూసి మేం రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని పన్నాగం పన్నాం. సరిగ్గా అదే సమయంలో నువ్వు సాహసయాత్ర చేస్తానని చెప్పగానే నీకు ఆ రూపాలు మార్చే రాక్షసుడి గురించి చెప్పాను. నువ్వు ఎలాగూ వాడి చేతిలో చచ్చిపోతావు. మా చేతికి మట్టి అంటకుండా పని జరుగుతుంది. అప్పుడదంతా మీ అన్న నాతో ఆడించిన పన్నాగం. విక్రాంతవర్మని మేమే చంపేశామని మీ తల్లిగారితో చెప్పి గొడవని పెంచి యుద్ధం జరిగేలా చేసి రాజ్యం చేజిక్కించుకోవాలని అనుకున్న సమయంలో నువ్వెక్కడికి ఊడిపడ్డావు. ఈ ద్రోహిని తీసుకువెళ్లి చెరసాలలో పడేయండి. అలా కొన్నాళ్లకి విక్రాంతవర్మ తల్లి దేవకీదేవి సమక్షంలో వైకుంఠపాళి రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. అలాగే యువరాణిని వివాహం చేసుకుని సుఖంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు.